హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డిఎస్సి టెట్ ఎగ్జామ్స్ కొరకైనటువంటి ఒక సబ్జెక్ట్ గురించి వీడియోస్ చేయడం జరిగింది. ఆ సబ్జెక్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసిటి అంటాం అనమాట. సో ఈ సబ్జెక్టు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సిలబస్కి అదనంగా యాడ్ చేయడం జరిగింది ఈ డిఎస్సిలోను టెట్లోను. అట్ ద సేమ్ టైము ఈ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ లేదా ఐసిటి అన్నది ఈ డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్కి ఇది ఒక కొత్త సబ్జెక్టు. సో అందువల్ల ఈ యొక్క సబ్జెక్ట్లో ఇచ్చినటువంటి సిలబస్ను బేస్ చేసుకొని నేను వీడియోలు చేయాలన్నటువంటి ఒక ఆలోచన చేసి మీ ముందరికి వీడియోలతో ఆ సిలబస్ను తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది మీకు ఈజియెస్ట్ వేలో ఈ సిలబస్ను బేస్ చేసుకుని వీడియోస్ చేస్తున్నాను కాబట్టి ఇది మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్. సో మనకి ఇంతవరకు అందుతున్న సమాచారం ప్రకారము ఆంధ్రప్రదేశ్లో దాదాపు 30,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వెలువడబోతుందని మనకు అందుతున్న సమాచారము. అలాగే తెలంగాణలో కూడా డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందన్నటువంటి సమాచారం ఉంది. కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళకి ఈ కొత్తగా యాడ్ చేసినటువంటి ఈ ఐసిటి సబ్జెక్ట్ యొక్క సిలబస్ను వీడియోల రూపంలో మీ ముందుకు తేవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇది మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. మీరు ఈ యొక్క వీడియోలను ఉపయోగించుకోవచ్చు. Before going to that, let me thank you all who are watching my channel and who are likes my videos, share my videos, and friends, I request you all, don't forget to subscribe my channel. Thank you so much. క్వశ్చన్ నెంబర్ 1. కంప్యూటర్ సైన్స్లో సిపియు పూర్తి నామం ఏమిటి? సిపియు పూర్తి పేరు ఏమిటి? సో ఈ సిపియు అనేది కంప్యూటర్లో ఫుల్ ఫామ్ ఏంటి? ఒకటి ఆప్షన్ ఏ కోర్ ప్రోగ్రామింగ్ యూటిలిటీ, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, సర్క్యూట్ పెరిఫెరల్ యూనిట్, కంట్రోల్డ్ పవర్ యూసేజ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో ఇది యాక్చువల్గా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఏంటంటే ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్, కంప్యూటర్లో ఒక ఎలక్ట్రానిక్ సర్క్యూట్. ఇది ఏం చేస్తుందయ్యా అంటే మనము ప్రోగ్రామ్ రాస్తాం కదా కంప్యూటర్లో, ఆ ప్రోగ్రాంలో రాసినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింటాం, ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది చెయ్యి అన్నది మనం ఇన్స్ట్రక్షన్స్ రూపంలో చెప్తాం కంప్యూటర్కి. సో ఆ ఇన్స్ట్రక్షన్ రూపం ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఆధారంగా అది పనులు చేస్తుంది అనమాట. సో ఏమేమి పనులు చేస్తుంది అంటే అది అర్థమెటికల్ ఆపరేషన్స్, లాజికల్ ఆపరేషన్స్, తర్వాత కంట్రోల్ ఆపరేషన్స్, ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్. సో ఈ ఆపరేషన్స్ అన్నిటినీ చేసేదే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సింపుల్గా దీన్ని మనం ఏమంటామంటే సిపియు అంటాం. క్వశ్చన్ నెంబర్ 2. కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఒక ఎర్రర్ని ఏమంటాము? కంప్యూటర్ ప్రోగ్రామింగ్లో ఒక ఎర్రర్ని ఏమంటాము? 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్ ఏ బగ్, ఆప్షన్ బి బిట్, ఆప్షన్ సి వైర్స్, ఆప్షన్ డి వీటిలో ఏది కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ బగ్. బగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ప్రోగ్రామ్ రాసామనుకోండి కంప్యూటర్లో, ఆ ప్రోగ్రామ్ రాసినప్పుడు ప్రోగ్రాంలో ఎక్కడో ఒక చోట తప్పు ఉంటుంది. ఆ తప్పు ఉండడం వల్ల మనము కావాల్సిన అవుట్పుట్ ప్రోగ్రామ్ నుంచి రాదు. ఎందుకంటే అక్కడ ఒక తప్పు ఉంది. ఆ తప్పుని ఏమంటామంటే ఎర్రర్ అంటాం మామూలుగా. అదే కంప్యూటర్ పరిభాషలో దాన్ని ఏమంటామంటే ఒక బగ్ అంటాం. సో కంప్యూటర్ పరిభాషలో ప్రోగ్రామింగ్లో ఉండే ఎర్రర్ని బగ్ అంటాం. సో ఆ ఎర్రర్ కంప్యూటర్ పరిభాషలో బగ్. సో క్వశ్చన్ నెంబర్ 3. కంపైలర్ అంటే ఏమిటి? సో ఈ కంపైలర్ అంటే ఏమిటి? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి హార్డ్వేర్, 2 సాఫ్ట్వేర్, సి ఆప్షన్ వచ్చేసి హార్డ్వేర్ లేదా సాఫ్ట్వేర్, డి ఆప్షన్ వచ్చేసి కార్డ్. దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి సాఫ్ట్వేర్. ఆప్షన్ బి సాఫ్ట్వేర్. సో కంపైలర్ అన్నది ఏం చేస్తుందయ్యా అంటే ఈ సాఫ్ట్వేర్ మనము కంప్యూటర్లో ఏం చేస్తాం, ఒక ప్రోగ్రామింగ్ రాస్తాం, ఒక ప్రోగ్రామింగ్ ఒక లాంగ్వేజ్లో రాస్తాం. అది ఏ లాంగ్వేజ్ అయినా కాదు, సి లాంగ్వేజా లేకుంటే జావానా .NET ఏదో ఒక లాంగ్వేజ్లో మనం ఒక కోడింగ్ రాస్తాం, ప్రోగ్రామ్ రాస్తాం. సో ఆ ప్రోగ్రాము లోపల ఉన్న ప్రాసెసర్స్కి అర్థం కాదు కదా. సో కాబట్టి ప్రాసెసర్కు అర్థమైనటువంటి లాంగ్వేజ్ ఇస్తే అప్పుడు మన కంప్యూటర్ మనం అనుకున్నటువంటి పనులు చేసి పెడుతుంది. సో మనం రాసిన లాంగ్వేజ్ని
ఆ మిషన్స్ అర్థం చేసుకునేటువంటి లాంగ్వేజ్లోకి మార్చేదే కంపైలర్. అంటే దాన్ని మిషన్ లాంగ్వేజ్ అంటారు అనమాట. సో మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మిషన్ లాంగ్వేజ్లోకి మార్చేదాన్నే కంపైలర్ అంటాం. సో ఈ కంపైలర్ అన్నది ఇది ఒక సాఫ్ట్వేర్. సో క్వశ్చన్ నెంబర్ 4, కంప్యూటర్ స్టోరేజ్కి సంబంధించిన ర్యామ్ పూర్తి పేరు ఏంటి లేదా పూర్తి నామం ఏంటి? ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఏ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ, బి రియల్ యాక్సెస్ టు మెమొరీ, సి ర్యాండమ్ అవైలబుల్ మెమొరీ, డి ర్యాండమ్ యాక్సెస్ మిషన్. సో రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ. సో ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ యాక్చువల్గా ఏంటంటే ఇది ఒక షార్ట్ టర్మ్ మెమరీ స్టోరేజ్. ఎప్పుడైతే ఏ డేటా అయితే ప్రాసెసర్కి అవసరమో ఆ డేటా షార్ట్ టర్మ్లో స్టోర్ చేసుకునేటువంటి ప్లేస్నే ర్యామ్ అంటారు అనమాట. ఇప్పుడు మనం ఒక మొబైల్ కొంటున్నాం అనుకోండి, మొబైల్ కొనేటప్పుడు ఈ మొబైల్ ర్యామ్ ఎంత అని అడుగుతాం. ఎందుకు అడుగుతామంటే ఈ ర్యామ్ యొక్క కెపాసిటీని బట్టి ప్రాసెసర్ స్పీడ్గా ఉంటుంది. అంటే మన సెల్ ఫోను స్పీడ్గా ఆపరేట్ అవుతుంటుంది. ఇప్పుడు ర్యామ్ తక్కువ ఉందనుకోండి, 1 జీబీనో 2 జీబీనో ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మొబైల్ స్పీడ్ తక్కువ ఉంటుంది. అదే ర్యామ్ వచ్చేసి 8 జీబీ 16 జీబీ ఉందనుకోండి, ప్రాసెసర్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, మొబైల్ స్పీడ్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకు కాబట్టి ఇది షార్ట్ టర్మ్ స్టోరేజ్ మెమరీ. సో ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, దాన్ని సింపుల్గా ర్యామ్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 5, కింది వాటిలో ఏది వర్డ్ ప్రాసెసర్కు ఉదాహరణ కాదు? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. IBM లోటస్ సింఫనీ, మైక్రోసాఫ్ట్ వర్డ్, గూగుల్ డాక్స్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. సో మిగతావన్నీ వర్డ్ ప్రాసెసర్కి ఉదాహరణలే. ఇప్పుడు IBM లోటస్ సింఫనీ తీసుకున్నా, మైక్రోసాఫ్ట్ వర్డ్ తీసుకున్నా, గూగుల్ డాక్స్ తీసుకున్నా, ఇవన్నీ వర్డ్ ప్రాసెసర్లు. కానీ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్డ్ ప్రాసెసర్ కాదు. కాబట్టి సో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్డ్ ప్రాసెసర్ కాదు. క్వశ్చన్ నెంబర్ 6, కింది వాటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు? కింది వాటిలో ఏది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి యూబంటు, 2 వచ్చేసి డాస్, మూడోది వచ్చేసి బేసిక్, 4వది వచ్చేసి మ్యాక్ ఓఎస్ఎక్స్. సో ఈ 4 ఆప్షన్స్లో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే బేసిక్. సో ఇది ఆపరేటింగ్ సిస్టమ్ కాదు బేసిక్ అన్నది. మిగతావి యూబంటు కానీ, డాస్ కానీ, మ్యాక్ కానీ, ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ను బేస్ చేసుకొని మన కంప్యూటర్ ఎలా రన్ అవుతుంది అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకొని మొత్తం కంప్యూటర్ రన్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 7, MICR యొక్క పూర్తి పేరు ఏంటి లేదా ఫుల్ ఫామ్? MICRకి ఫుల్ ఫామ్ ఏంటి? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ వచ్చేసి మ్యూచువల్ ఇంక్ క్యారెక్టర్ రీడర్, బి ఆప్షన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్, సి ఆప్షన్ వచ్చేసి మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రీడర్, డి ఆప్షన్ వచ్చేసి మ్యూచువల్ ఇంకో కోడ్ రీడర్. ద ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ అన్నది ఒక క్యారెక్టర్ని రికగ్నైజ్ చేసేటువంటి టెక్నాలజీ. సో ఈ ఒక క్యారెక్టర్ ఉన్నాయి కదా, ఆ క్యారెక్టర్ని రికగ్నైజ్ టెక్నాలజీని ఇది మెయిన్గా బ్యాంకింగ్ సిస్టంలో, బ్యాంకింగ్ ఇండస్ట్రీలో వాడతారు. దేనికోసం వాడతారంటే ఇవి చెక్ను ప్రాసెస్ చేయడానికి కానీ, లేదా ఆ చెక్ని క్లియర్ చేయడానికి కానీ, లేదా కొన్ని బ్యాంక్ సంబంధితమైనటువంటి డాక్యుమెంట్స్ కోసము ఈ MICR అన్నటువంటి దాన్ని, ఈ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇది మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్. ఇది ఒక క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీ. ఇది బ్యాంకింగ్ సిస్టంలో వాడేటువంటి టెక్నాలజీ. క్వశ్చన్ నెంబర్ 8, ఒక కంప్యూటర్లో ఇప్పటికే ఉన్న ఫైల్ యొక్క పేరు మార్చడానికి మరియు అదే సమయంలో వేరే స్థానంలో సేవ్ చేయడానికి ఈ కింది ఎంపికలలో ఏది ఉపయోగించబడుతుంది? ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సేవ్, రెండోది ఫైండ్ అండ్ రీప్లేస్,
మూడోది వచ్చేసి కాపీ అండ్ రీప్లేస్, మూడోది సేవ్ యాజ్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, సేవ్ యాజ్. అంటే ఇప్పుడు సపోజ్ ఇదొక ఫోల్డర్ ఉంది, ఇదొక ఫైల్ ఉంది. సో ఈ ఫైల్ నేమ్ వచ్చేసి లెటర్స్ ఏ అనుకుందాం. సో ఈ ఫైల్ని నేను ఇంకొక నేమ్తో వేరే చోట సేవ్ చేయాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే మనము రైట్ క్లిక్ ఇచ్చి దాని మీద, ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ ఇచ్చి సేవ్ యాజ్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనము ఇదే ఫైలు వేరొక ప్లేస్లో, ఇదే ఫైలు వేరే ప్లేస్లో వేరే నేమ్తో మనము క్రియేట్ చేసుకోవచ్చు. లెటర్స్ బి, కానీ ఫైల్ ఏమో సేమ్ ఫైలే. సో ఇక్కడ ఇది వేరే ప్లేస్లో ఉన్నప్పుడు ఇది ఏ అయింది, ఇంకొక ప్లేస్లో ఉన్నప్పుడు మనం దీనికి పెట్టుకున్న పేరు బి, కానీ ఫైల్ ఏమో సేమ్. దీన్ని ఏమంటామంటే సేవ్ యాజ్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 9. ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క హార్డ్ డిస్క్ నుండి మెయిన్ మెమరీలోకి లోడ్ అయినప్పుడు చేసే ప్రక్రియను ఏమంటాము? ఆప్షన్ ఏ బూటింగ్, ఆప్షన్ బి ఫెచ్చింగ్, ఆప్షన్ సి ప్రాసెసింగ్, ఆప్షన్ డి మల్టీ ప్రాసెసింగ్. ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ బూటింగ్. అంటే హార్డ్ డిస్క్ నుంచి మెయిన్ మెమరీలోకి లోడ్ చేసేటువంటి ఆ ప్రాసెస్ని, ఆ ప్రక్రియని మనము బూటింగ్ అంటాం. క్వశ్చన్ నెంబర్ 10. 1990 సంవత్సరంలో అభివృద్ధి చెందిన మొట్టమొదటి సెర్చ్ ఇంజిన్ ఏంటి? ఇక్కడ 4 ఆప్షన్స్. ఏ వచ్చేసి బింగ్, ఆప్షన్ బి వచ్చేసి గూగుల్, ఆప్షన్ సి వచ్చేసి ఆర్చి, ఆప్షన్ డి వచ్చేసి బైడు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆర్చి. ఇది 1990లో వచ్చినటువంటి సెర్చ్ ఇంజిన్. సో ఇప్పుడు గూగుల్ ఉంది కదా, గూగుల్ని మనం ఏమంటాం, అది ఒక సెర్చ్ ఇంజిన్. అలానే ఆర్చి కూడా ఒక సెర్చ్ ఇంజిన్, కాకపోతే ఇది 1990 సంవత్సరంలో డెవలప్ చేసినటువంటి సెర్చ్ ఇంజిన్.